మా గుండెల నిండా టెన్షన్ ఉంది, మాకు నరాలు పలిగిపోయే టెన్షన్, ఏం జరుగుతుందో తెలియదు. కానీ మాకు ఫోన్లు వస్తా ఉన్నాయి ఊర్ల నుంచి, ఏమో పోస్ట్ పోన్ అవుతుందంట, కేటీఆర్ అన్న రాడంట, బిడ్డ మీరు జాగ్రత్త, కేటీఆర్ అన్న రాకుంటే మీ సంగతి చెప్తాం, ఎట్లన్నా చేసి కేటీఆర్ అన్న రావాలి, పిడుగులు పడ్డ సునామీ వచ్చినా కేటీఆర్ అన్న రావాలని చెప్పి మా అందరికి ఫోన్లు చేసి మరి హెచ్చరించిన మీ అందరికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నా. మీ అభిమానమే, మీ గుండెల్లో ఉన్న ఆరాటమే రామన్నని ఇక్కడికి తీసుకురావాలని లక్షలాది గుండెలు మీరు కోరుకున్న విధంగానే ఇవాళ మీ ఆవేదనను, మీ గుండెల్లో ఉన్న ప్రేమను ప్రకృతి కూడా అర్థం చేసుకుంది. ఇవాళ రామన్న మీ మీద ఈ ప్రజలకున్న ప్రేమను ప్రకృతి కూడా అర్థం చేసుకుంది. అందుకే గద్వాల్లోనే వర్షం లేదు, మల్లకల్లో వర్షం ఉంది, ఐజలో వర్షం ఉంది, గట్టులో వర్షం ఉంది. ఈ రోజు మొత్తం అన్ని మండలాల్లో వర్షం ఉంది, ఒక గద్వాల్లో మాత్రమే అదృష్టవశాత్తు వర్షం లేదు. రామన్న ఇక్కడ ఒక నాటకం నడుస్తా ఉంది, ఇక్కడ ఒక ఎపిసోడ్ నడుస్తా ఉంది. మామ డైరెక్షన్ లో అల్లుడు స్వాతి ముత్యం, అత్త ఆని ముత్యం అనే ఎపిసోడ్ నడుస్తా ఉంది. దయచేసి ఈ ఎపిసోడ్ కు మీరు చరమగీతం పాడాలి. ఎందుకంటే 70 ఏళ్ళు దుఃఖపడ్డ గద్వాలను గుండెల్లో పెట్టుకున్నారు కేసీఆర్, కేటీఆర్ గారు. అనేక రంగాల్లో వెనుకబడ్డ గద్వాలకు ఎన్నో వరాలు ఇచ్చి అభివృద్ధి పథంలో ముందుకు నడిపించారు. అందుకంటే మీరంటే అపారమైన ప్రేమ, మీరంటే అంతులేని ఇష్టం. అందుకే కుండపోత వర్షంలో కూడా మీ రాక కోసం ఈ గద్వాలు ఎదురు చూసింది. మిమ్మల్ని మరొక్కసారి సాధారణంగా ఆహ్వానిస్తూ ఇప్పుడు ఈ నియోజకవర్గానికి అండగా ఉంటూ మనందరిలో ఒకటిలా మెలుగుతూ ఇన్ఛార్జిగా, సమన్వయకర్తగా మనందరి మధ్యలో తిరుగుతున్న బాస్ హనుమంతు నేను ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతాను. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మన గద్వాల నియోజకవర్గం వచ్చిన పెద్దలు, గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామన్న గారు, దయచేసి స్టేజ్ ముందు కూర్చో వాళ్ళందరూ. ఈరోజు పెద్దలు మన రాష్ట్ర తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలు, భవిష్యత్ నాయకుడు, మన ప్రియతమ నాయకుడు కేటీ రామన్న గారు వస్తుంటే, ఆయన వస్తున్నారని తెలిసి 10 రోజుల నుంచి గద్వాల్లో కేటీ రామన్న గారు వస్తే, కేటీఆర్ గారు వస్తే గద్వాల్లో ఇంకా మాది ఏమి నడవదు, ఇక రామన్న గారు ఇక్కడ వస్తారు. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అడ్డంకులు చేసినా ఈరోజు రామన్న గారు మన తేరు మైదానం గద్వాల పట్టణానికి వచ్చినారంటే మన చాలా అదృష్టం. ఎందుకంటే ఈరోజు ఎక్కడ ఎర్రవల్లిని చూసి కూడా తండోపతండాలుగా మన గద్వాల ప్రజలందరూ కూడా స్వాగతం పలుకుతూ కృష్ణారెడ్డి బంగళ గారిని చూడ ఎంత పెద్ద ఎత్తున ఈరోజు గద్వాల్లో
బీఆర్ఎస్ పార్టీ ఎంత విధంగా ఉందనేది మీ అందరు చూస్తుంటే అర్థమవుతుంది. మీరు